నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా కానుకైతే ప్రకటించింది. అక్టోబర్ 4న వారికి 10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు చంద్రబాబు అయితే కీలక ప్రకటన చేశారు. వీడియో పూర్తిగా చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. ఇక ఆటో డ్రైవర్ సేవలో పథకానికి ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. 2.9 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఈ ప్రభుత్వం అందరిది హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. వారికి దసరా కానుక అందించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అర్హుడైన ప్రతి డ్రైవర్ను మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్ చలాన్లు, ఫిట్నెస్ ధృవపత్రాలు క్లియర్ చేసుకున్న వారికి ఈ సాయం పొందవచ్చని తెలిపారు. ఈ లోపల ఎవరికైనా పెండింగ్ చలాన్లు కేసులు ఇవన్నీ ఉంటే వాటిని పరిష్కారం చేసుకోండి. శాసనసభలో సూపర్ 6 పథకాల మేనిఫెస్టో హామీలపై జరిగిన చర్చలో సీఎం ప్రసంగించారు. ఇక మహిళలకు కూడా అండగా నిలిచాం. పేదరికమే ప్రామాణికంగా పింఛన్లు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పింఛన్ లబ్ధిదారుల్లో 59% మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. ఇక స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచామని తెలిపారు. 74% ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, తద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, ఇక తల్లికి వందనం సాయం చేస్తూ తల్లిదండ్రులకు చేయూతనిస్తున్నామని తెలిపారు. ఈ విధంగా ఆటో డ్రైవర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇక ఎవరైనా మీ ఆటోల మీద చలాన్లు గానీ, ఏమైనా కేసులు గానీ ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. అక్టోబర్ 4 రోజు రెడీగా ఉండండి. అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థాంక్ యూ.